హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 దగ్గరకు వచ్చేసింది. అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. అండ్ కొన్ని టీమ్స్కి అయితే ఇంజురీస్ వెంటాడుతున్నాయి. కొందరు క్యాంప్స్లకి ఇంకా చేరుకోలేదు. ఐపీఎల్ అప్డేట్ కోసం చూసేవారంతా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీం ఏది అనేది. సో సింగిల్ కామెంట్ చూద్దాం ఏ టీంకి ఎంత ఫాలోవర్స్ ఉన్నారో. అండ్ వెంటనే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ సీజన్లో కొన్ని టీమ్స్కు కొందరు ప్లేయర్స్ దూరం కావడం జరిగింది. అండ్ రిప్లేస్మెంట్ ఎవరు వచ్చారు ఏంటి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో హ్యారీ బ్రూక్ ఎప్పట్లానే తాను ఐపీఎల్కు రాలేకపోతున్నానని చెప్పేశాడు. సో అతను ఇండియా పిచ్చెస్ మీద స్పిన్ ఆడలేడు. సో కాస్త అవుట్ అయితే మళ్ళీ కాన్ఫిడెన్స్ తింటుంది నెక్స్ట్ వచ్చే టెస్ట్ సిరీస్ వాటికి. అందుకే అతను దూరం అయ్యాడు. సో మెయిన్గా అతనికి స్పిన్ ప్రాబ్లం. దానివల్లనే అతడు ఏ రీజన్ చెప్పినా కూడా దానివల్లనే అతడు దూరం అయ్యాడు. సో సడన్గా ఇది వాళ్ళకి షాక్ అని చెప్పొచ్చు. ఇంకా రిప్లేస్మెంట్ అయితే వాళ్ళు చూసుకోలేదు. కోల్కతా నైట్ రైడర్స్కి ఉమ్రాన్ మాలిక్ ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిన ప్లేయర్ ఇతడు ఇంజురీతో బాధపడుతున్నాడు. కానీ రిప్లేస్ అయితే ఇంకా ఇప్పటివరకు వాళ్ళు ప్రకటించలేదు. అండ్ ముంబై ఇండియన్స్ గజన్ఫర్, సో వీళ్ళు ఎంతో డబ్బు పోసుకున్నారు, మంచి ప్లేయర్. ఇతడు ఇంజురీతో దూరం అయ్యాడు. అది వీళ్ళకి షాక్. ఒక మంచి స్పిన్నర్. ఇతని బదులు అదే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ముజీబుర్ రెహమాన్ని వీళ్ళు వెంటనే రిప్లేస్ చేశారు. సో మొత్తానికి ఇది వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఇంకా లిజర్డ్ విలియమ్సన్ ఇంకొక ప్లేయర్, అతడి బదులు బర్స్క్ని అయితే వీళ్ళు రిప్లేస్ చేసేశారు. అండ్ బుమ్రా కూడా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడు అని చెప్పి కూడా టాక్. అదేవిధంగా హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్ ఆడబోట్లేదు. ఎందుకంటే అతనికి పోయినసారి ఓవర్స్ ఎక్కువ టైం తీసుకున్నందుకు పనిష్మెంట్గా ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు లక్నో సూపర్ జైంట్స్కి మిచెల్ మార్ష్ అండ్ మయాంక్ యాదవ్ వీళ్ళ మెయిన్ కీ ప్లేయర్స్ ఇంజురీతో ఉన్నారు. సో వీళ్ళు కంప్లీట్ దూరం అయ్యారా, వీళ్ళకి రిప్లేస్మెంట్ అయితే ప్రకటించలేదు. కానీ వీళ్ళైతే ఇంజురీతో బాధపడుతున్నారు. సో వీళ్ళు స్టార్టింగ్ అందుబాటులో ఉంటారా మొత్తం ఉండరా అనేది తెలియాల్సింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్కి అయితే ఫెర్గ్యూసన్, సో ఇతడు కూడా ఇంజరీతో బాధపడుతున్నాడు. రిప్లేస్మెంట్ అయితే ప్రకటించలేదు. ఆర్సీబీకి జోష్ హాజిల్వుడ్, సో ఇతడు చాలాసార్లు ఇంజరీకి గురవుతుంటాడు. ఇతడికి కూడా రిప్లేస్మెంట్ అయితే ఇంకా ప్రకటించలేదు. అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ చూసినట్లయితే బ్రైడన్ కార్స్, ఇతడికి వాళ్ళు వియాన్ ముల్లర్తోనే ఒక రిప్లేస్మెంట్ ప్రకటించారు. సో చాలా మంచి ప్లేయర్ ముల్లర్ కూడా. సో ఇది పెద్ద ఎఫెక్ట్ కాదు ఎస్ఆర్హెచ్కి. కానీ ప్యాట్ కమిన్స్ అయితే ఇంజరీతో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇంజరీతో ఉన్నాడు. ముగ్గురు ఇంజరీతో ఉన్నారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి వచ్చేస్తున్నాడు. తను చెప్పాడు తను రీచ్ కాబోతున్నాడు ఇవాళ రేపు క్యాంప్కి. సో నితీష్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండొచ్చు. ప్యాట్ కమిన్స్ కూడా వచ్చేస్తాడు, కాకుంటే కాస్త లేట్గా. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్లో వీళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి, కానీ రిప్లేస్మెంట్ అంత లేవు. ఒక బ్రైడన్ కార్స్ అయితే రిప్లేస్ అయ్యాడు. సో మొత్తానికి ఇవి రిప్లేస్మెంట్. ముంబై ఇండియన్స్ అయితే చాలా గట్టి దెబ్బ అని చెప్పొచ్చు ముంబై ఇండియన్స్కి మాత్రమే.